హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆ టిఫిన్ చేయాలంటే ఇంత మార్నింగే లేవాలి. చాలా రోజుల కంచెలు అయితే పాప అడుగుతుంది. ఇంట్లో పిండి లేదు. అలాగే మొన్ననే అంటే డీమార్ట్కి వెళ్ళి నిన్న పట్టించేసాము. కాబట్టి ఈరోజు తను ఎప్పటి నుంచో అడుగుతుందిగా, ఈరోజు చేద్దామని అయితే కొంచెం ముందుగానే లేసేసాను. మామూలుగా అయితే 7:30, 7కి అయితే లేస్తాను. కానీ ఈరోజు కొంచెం టిఫిన్ చేయాలి కాబట్టి ఇది కాబట్టి కొంచెం పూరి చేయాలి కాబట్టి టైం అనేది కొంచెం ఎక్కువనే అవుతుంది. కర్రీ చేసి అది చేసేసరికి అందుకే రోజైతే మార్నింగ్ అయితే లేచేసాను. లేచిన తర్వాత నైటే గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా నేను నైటే కడిగేస్తాను. పొద్దున్న లేచినప్పుడు మన టిఫిన్ పాపని స్కూల్కి రెడీ చేయడం ఉంటుంది కదా, అలానే నైటే గిన్నెలన్నీ కడిగేసుకుంటాను. తర్వాత ముగ్గు కూడా వేసాను కదా, నేను లేచినప్పుడు అయితే కొంచెం చీకట్లో ఉంది. ఏ విధంగా వచ్చింది అనుకున్నాను. తర్వాత అయితే మీకు చూపించిన తర్వాత ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. మేము మొన్న డీమార్ట్లో గోధుమలు తీసుకొచ్చాము కదా, అవైతే నిన్న మిల్లుకి వేసి పట్టించాము. పట్టించిన తర్వాత ఈరోజు మార్నింగ్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది అన్నట్టు. మా పాపకి పూరి అంటే చాలా ఇష్టం అన్నట్టు. తన చపాతీ అయినా పూరి అయినా చాలా ఇష్టంగా తింటుంది. మొన్న ఎందుకు బయటికి వెళ్ళినప్పుడు మేము పార్సల్ పూరి తెచ్చుకున్నాం కాబట్టి తను అప్పటి నుంచి మళ్ళీ పూరి కావాలంటుంది. ఇంట్లో పిండి ఎలాగా లేదు కదా అని చేయలేదు. నిన్న తీసుకొచ్చాము కాబట్టి నేనైతే ఈరోజు మార్నింగే పూరి చేద్దామని అయితే రెడీ చేశాను. అందుకని కొంచెం తొందర లేసి అయితే చేశాను. మా వాళ్ళు అయితే పడుకున్నారు, ఇంకా లేవలేదు. టైం అవుతుంది, 7:30 వరకు లేచేస్తారు. డైలీ టైం అదే కదా. ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో అలా అయితే కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నేనైతే నైటే కాబూలి శనగలు ఉంటాయి కదా, అవైతే నానబెట్టాను. అయితే నైటే నేను కర్రీ వండుదాం అనుకున్నాను, కానీ వేరే కర్రీ ఉండడం వల్ల అదైతే ఉండలేదు. ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ అయితే ఉడికించి పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఆలూని అయితే కట్ చేస్తున్నాను. ఆలూను శనగలు వండుదామని. అక్కడ మా వాళ్ళు కూడా లేచారు. ఆల్రెడీ సౌండ్ అవుతుంది. అలాగే నా ఛానల్ కనుక కొత్త వాళ్ళు చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా వీడియోస్ అండ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఆలూనైతే కట్ చేస్తున్నాను. అంటే ఉడికించి కాకుండా నేను డైరెక్టే అంటే కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఉడికేయాలంటే ఆల్రెడీ టైం 7:30 దగ్గరకు వచ్చేసింది. ఇంకా టైం అయితే లేదు కదా అని నేనైతే డైరెక్ట్ అయితే ఆలూనైతే పైన పీల్ తీసేసి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత కర్రీని కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఇదేంటో కానీ పెళ్ళైనాకైతే కొద్దిసేపైనా పడుకుందామంటే అసలు టైం ఉండదు. ఇంకా పిల్లలు పుట్టినాకైతే అంతే. అంటే నార్మల్గా పిల్లలు స్కూల్ ముందు వరకు అయితే పోయిన తర్వాత అసలు రెస్టే ఉండదు. మార్నింగ్ టిఫిన్ అని, ఆఫ్టర్నూన్ లంచ్ అని, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ అని, ఈవినింగ్ 4 to 5:30 మధ్యలో స్నాక్స్ అని, అమ్మో ఎన్ని పనులు ఉంటాయో అసలు. నేనైతే అసలు ఇట్లా అనుకోలేదు. ఇంటికాడైతే అమ్మ చేసి పెడితే మంచిగా తిని టైంకు పడుకునేదాన్ని. ఇలాంటి ఏం పని ఉండవు. ఇప్పుడు కొంచెం ఒక్కోసారి అంత పొద్దున లేచి అంటే 7 అంటే నా దృష్టిలో అయితే చాలా తొందర అనిపిస్తుంది. ఎందుకని 7కి లేవను. ఇంటికాడైతే ఎంత కాలేజ్ ఉన్నా 7:30, 8కి అయితే లేచేది. కానీ ఇప్పుడు తప్పదు కదా, లేవాలి. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి మనం కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టి లేచి వాళ్ళకి కావాల్సినవన్నీ మనమైతే చేసేసుకోవాలి కదా. ఇక తప్పదన్నట్టు పిల్లలు పుట్టిన తర్వాత మనం కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి కదా, ఏదైనా సరే అలా ఉంటుందన్నట్టు అందరిది. ఇంత పొద్దున లేచి పని చేసినా మళ్ళీ ఎన్నిసార్లు గిన్నెలు అవుతాయంటే అమ్మో అసలు చిరాకులు వేస్తుంది ఒక్కొక్కసారి. కానీ తప్పదు కదా, మన కోసం మనమే చేసుకోవాలి. కానీ మార్నింగ్ టిఫిన్ అని, ఆఫ్టర్నూన్, మళ్ళీ ఈవినింగ్, నైట్ అమ్మో ఒక 3 to 4 టైమ్స్ అయితే గిన్నెలు అయితే కడిగేస్తాను. అప్పుడప్పుడు చిరాకులు వేస్తుంది, కానీ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు, మనమే చేసుకోవాలి కదా. అక్కడైతే ఆలూనైతే మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను అదే కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. నేనైతే ఎక్కువ మెంతికూర అయితే వేస్తాను పోపులోకి. మొన్న మార్కెట్లో తీసుకొచ్చాను కదా, ఉంటైతే పక్క ఏ కర్రీలోనైనా మెంతికూర వేస్తాను. మెంతికూర వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి మొత్తం వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఒక 2 minutes పాటు ఇలా కలిపేసుకున్న అంటే ఒక 2 minutes పాటు ఉడకనివ్వాలి. ఇంతలోకి అయితే నేను చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడైతే
చిన్న చిన్న బాల్స్ లాగైతే చేసేసుకోవాలి. ఆల్రెడీ మా వాళ్ళు అయితే లేచేశారు. మా వాళ్ళు లేచి నాకు ఇంకా అస్సలే కదలేకుండా కింద కూర్చొని చపాతీలాగైనా పూరిలాగా ఇట్లా రాకుదాం అనుకున్నాను, కానీ మా వాళ్ళు లేచిల్లు కదా, ఏమో కొంచెం పిండి వాడు కొంచెం పిండి తీసుకొని మొత్తం పిండి అంతా ఇల్లంతా జల్లేస్తారు. ఇప్పుడే మొత్తం క్లీన్ చేసుకున్నా కదని ఇక నేనైతే గ్యాస్ బండ పైన పెట్టయితే చేస్తున్నాను. కింద పెడితే వీళ్ళు అడుగుతారు. ఆల్రెడీ మా పాప అడిగేస్తుంది. అక్కడ మా వాడైతే చపాతీ ఇంత పొద్దున చపాతీ చేస్తుంది కావచ్చు అనుకొని వాడు చపాతీ కాల్చి పెనం కూడా తీసిస్తున్నాడు. మరి అది కాదు రాని అని చెప్పేసి పక్కన పెట్టేశాను. చూడండి, మనకు ఒక 5 మినిట్స్ ఒక 2 మినిట్స్ తర్వాత ఆలుగడ్డలు అయితే బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని టమాటా అంతా మగ్గనివ్వాలి. అప్పటికే టైం అయిపోతుంది కాబట్టి నేనైతే కొంచెం స్పీడ్గా చేస్తున్నాను. ఎందుకంటే మా పాపకు బ్రష్ చేపించి స్నానం చేపే వరకు నాకు 2 అవర్స్ అయినా పడుతుంది పక్కా. అంత లేట్గా చేస్తుంది, చెప్పింది అసలు వినదు అన్నట్టు, బాగా సతాయిస్తుంది. ఇక టమాటా మగ్గిపోయిన తర్వాత నేను శనగలు ఉడికించుకున్నాను అని చెప్పాను కదా, అవి కూడా వేసేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇది బాగా. అంతలోకి చూడండి, నేను ఇక్కడ పూరీని కూడా రాకేసుకున్నాను కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ పూరీని అయితే వేసి కాల్ చేసుకుంటున్నాను. ఎందుకు నేను వీడియో తీద్దామన్నప్పుడే పూరి పొంగదు, నాకు ఎందుకు అర్థం కాదు. నార్మల్ టైంలో అయితే పొంగేస్తుంది. ఎందుకంటే కొంచెం ఇంకా ఆయిల్ అనేది హీట్ కావాలి. అప్పటికే టైం లేదు కాబట్టి కొంచెం హీట్ కాగానే నేనైతే పూరి అయితే వేసేసాను. ఇంకా కొద్దిగా అయితే బాగా పొంగేది. అలానో ఏమో కానీ నేను ఎప్పుడన్నా వీడియో తీద్దామని మామూలుగా సెల్ పట్టుకుంటా కదా, అస్సలు పొంగదన్నమాట. నా మీద కోపం పూరికి. అంటే ఆ నూనెలో వేసి బాగా కాలుస్తున్నాను కదా, అందుకే. ఇది వచ్చి చూడండి, లాస్ట్ టైం సెల్ పక్కన పెట్టేసిన తర్వాత పూరి పొంగింది. మళ్ళీ సెల్ పట్టుకొచ్చేసి వీడియో తీశాను. ఇక్కడ ఎంత ఉడికిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పిల్లలు తింటారు కాబట్టి కొంచెం అయితే కారం అయితే తక్కువనే వేసాను, లేకుంటే కొంచెం కారం అనేది బాగానే వేస్తాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మరొక 2 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకు ఆ వాటర్ అంతా దగ్గర కావాలి కదా. 2 మినిట్స్ తర్వాత కొంచెం ఇక్కడ వచ్చేసి ధనియా పొడి వేస్తున్నాను. ధనియా పొడి వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు అయితే ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మా పాపకి అయితే బ్రష్ చేయించిన తర్వాత స్నానం అయితే చేయించాను. తన పూరి ఫేవరెట్ కదా, బ్రష్ అంటే స్నానం చేయకముందే తినేస్తా అన్నది. మళ్ళీ తినేసిన తర్వాత మళ్ళీ టైం ఎలాగో ఉండదు, అప్పటికే టైం అయిపోతుందని నేనైతే స్నానం తొందర చేయించిన తర్వాత వాళ్ళకైతే వేసేసాను. వేసిన తర్వాత చూడండి, అలాగే ఎంత చక్కగా కూర్చొని తింటున్నారో. తెలుసు వాళ్ళు నార్మల్గా తినేసరికి నేను సెల్ పట్టుకున్నా కదా, మళ్ళీ ఏమో వీడియో తీస్తుందని అనుకొని చిన్నగా అయితే తింటున్నారు. మా జున్నుగాడు అయితే వాడికి వస్తే వాడు చెప్పేదాకా వాడు తినాడు అన్నమాట. ఇక నేను వీడియో స్టార్ట్ చేసి తినరా అంటే అప్పుడు తింటాడు. ఆ చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసి అయితే వాళ్ళైతే తింటున్నారు. తిన్న తర్వాత వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత నా పనులు అయితే నేనైతే చేసేసుకోవాలి. ఇది 1 నిమిషం రెస్ట్ అనేది ఉండదండి. స్కూల్కి వెళ్ళే ముందు అయితే కొంచెం టైం అయితే ఉండదు. ఇప్పుడు అస్సలే టైం ఉండదు. వాళ్ళని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెలు ఉంటాయి కదా, వాటిని అన్నిటిని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత స్నానం ఉంటే స్నానం చేసేసి మళ్ళీ వంట చేసి 11 వరకు బాక్స్ అయితే ఇవ్వాలి. 11 బాక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి మా జున్నుగాడు తినిపించి పడుకోబెట్టేసరికి నేను మధ్యాహ్నం తినేసరికి మళ్ళీ 2:30 వరకు పాప వచ్చేస్తుంది. అసలు టైం అనేదే ఉండదు. 2:30కి వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ ఆడుకుంటే మళ్ళీ 5:30కి ట్యూషన్కి వెళ్ళి 7:30కి వస్తుంది. 7:30కి వచ్చినాక మళ్ళీ తినిపించి మళ్ళీ పడుకోబెట్టేసరికి 9 అవుతుంది. ఇదండి నా డే మొత్తం ఇలానే గడిచిపోతుంది అన్నట్టు. పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను స్నానం అయితే చేయించిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. అంటే కొంచెం ఈ మధ్యలో అలవాటు చేసుకున్నాను హాట్ వాటర్ తాగడం అని. మా హస్బెండ్ ఏ కాలమైనా చలికాలం కానీ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఏ కాలం అనకుండా కూడా తనైతే హాట్ వాటర్ అయితే బాగా తాగుతాడు అన్నట్టు. కొంచెం లెమన్ హనీ వేసుకొని ఈ మధ్యలో నేను కొంచెం చియా సీడ్స్ అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను తాగడం. అంటే కొంచెం తగ్గుదామని, అది జరిగే పని కానట్టే ఉంది కానీ ట్రై చేస్తున్నాము. ఎంత అంటే మనం మంచిగా కదా, చూద్దాం తెలుస్తుంది రిజల్ట్ అనేది. తగ్గితే తగ్గుతాం, లేకుంటే ఇలానే ఉంటాం. అంతమించి మనమైతే దీనికి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకప్పుడైతే చాలా బక్కగా ఉన్నదని, బక్కగా ఉన్నప్పుడు మాత్రం ఎవరు ఎంత బక్కగా ఉన్నావు అని ఎవరని లేదు. కొంచెం లావు కాగానే కథం ఇక అందరూ
ఏంటి ఇంత లావు అవుతున్నావు, ఇంత లావు అవుతున్నావు, ఆంటీ లావు అవుతున్నావు అని. అక్కడ తినేదైతే ఏముండదండి, నార్మల్ అప్పుడేలో తినేదాన్ని ఇప్పుడు అలా తింటున్నాం. కానీ కొంచెం వెయిట్ అయితే పెరిగాము, ఎందుకంటే మ్యారేజ్ 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ మాత్రం అయితే వెయిట్ గెయిన్ అయితే ఆడవాళ్ళు పక్కా అవుతారు. దాని కొరకు అయితే కొంచెం వెయిట్ అయితే పెరిగాము అంతే తప్ప మేము ఇంటికాడ ఉండి ఇంత ఇంత అయితే ఏం తినట్లేవు. కొందరు అనుకుంటారు ఏం పని ఇంట్లో ఉండి తిని కూర్చుంటున్నాం అని, ఇంత పని ఉంటుంది అనే వాళ్ళకైతే ఏం తెలియదు కదా. చూడండి ఇక్కడ వచ్చేసి నేను కొంచెం హాట్ వాటర్ తాగుతున్న మా జునిగాడు వానికి ఓన్లీ హనీ వాటర్ అంటాడు. అంటే వేడి నీళ్ళలో కొంచెం హనీ వేసిస్తే తాగుతాడు అంతే, లెమన్ అయితే వద్దంటాడు. నేను తాగుతా కాబట్టి వాడు కొంచెం అడిగినప్పుడల్లా కొంచెం చిన్న గ్లాసులో వేడి నీళ్ళు కొంచెం తేనె కలిపి అయితే ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత చూడండి ఆ వాటర్ తాగేసిన తర్వాత ఇది వచ్చేసి నా టిఫిన్ అన్నమాట. టిఫిన్ తర్వాత మిగతా పనులు స్టార్ట్ అవుతాయి. ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.